హలో అండి. 2019 ఎన్నికల చివరి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ఈ సమయంలో మీరు పొరపాటు నిర్ణయం తీసుకోవద్దు. ఒకవేళ ఈ ఎన్నికల్లో గనక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పోలవరం ఆగిపోతుంది, అమరావతి అటకెక్కుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది అని చెప్పినప్పుడు దీన్ని తప్పుపడుతూ, దీన్ని ఎగతాళి చేస్తూ మేధావులుగా చలామణి అవుతున్న కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభిమానులు, శ్రేయోభిలాషులు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇలా అబద్ధాలు మాట్లాడతాడు, ఆయన మాటకు విలువ విశ్వసనీయత లేదు, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తిరిగి తాను ముఖ్యమంత్రి అవడం కోసం మాత్రమే ఇలా అబద్ధాలు చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ప్రజలకు ఎప్పుడూ సేవ చేయాలని అనుకుంటూ ఉంటాడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విపరీతంగా పెరిగిపోతుంది, పోలవరం కంప్లీట్ అవుతుంది, అమరావతి కంప్లీట్ అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారి మాటని ఆ రోజు తప్పుపట్టడం జరిగిందండి. అయితే గత 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ మేధావుల రూపంలో ఉన్న కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఆశించారో, ఆకాంక్షించారో, అలా ఆశించడం తప్పు అనే విధంగా, చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే కరెక్ట్ అనే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనుమానపడ్డారో ఆ అనుమానాలన్నీ కరెక్టే అనేటువంటి విధంగా దాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి ఘనత మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చుకోవచ్చండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అమరావతి ఆగిపోతుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే, జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అమరావతిని పరిగెత్తిస్తాడు అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో ఏ దేశంలో అభివృద్ధి చెందిన ఏ దేశాల్లో లేని కేవలం ఫెయిల్ అయిన దేశం అయినటువంటి సౌత్ ఆఫ్రికాలో ఉన్న 3 రాజధానులు తీసుకొచ్చి మనకు కూడా 3 రాజధానులు ఉంటే నష్టం ఏంటి, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే 3 రాజధానుల్లో 3 ప్రాంతాల్లో ఉండాలి అనేటువంటి భాషను చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, నేను వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేసి విశాఖపట్నంలోనే ఉంటాను, అప్పుడు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేద్దాం అని అంటున్నారు. అంటే కేవలం ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే మాత్రమే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలను అనేటటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక విశాఖపట్నంలో ఉండి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి అనుకుంటే మరి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలన్నీ అడుక్కు తింటాయి అనేటువంటి ఉద్దేశం ఈరోజు ప్రతి మానవుల్లోనూ వస్తుంది. అంటే ఇది అమరావతిని అటకెక్కించి చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకుండా చేయడం కోసం మాత్రమే 3 రాజధానులు అనే నాటకానికి తెరదీసి ఈ 3 రాజధానుల్లో ఒక్క ప్రాంతంలో కూడా ఒక్క రూపాయి ఇటుక కూడా పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని అటకెక్కించారు అన్న చంద్రబాబు నాయుడు గారి మాటలు నెరవేర్చారని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇక రెండవది, పోలవరం ఆగిపోతుంది అన్న చంద్రబాబు నాయుడు గారి మాటకి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి బిడ్డ, పోలవరాన్ని రాజశేఖర రెడ్డి ప్రారంభించాడు కాబట్టి తన బిడ్డ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కంప్లీట్ చేయగలడు, ఇంకా ప్రపంచంలో ఎవరు పోలవరాన్ని కంప్లీట్ చేయలేరు అన్న జగన్మోహన్ రెడ్డి వర్గం ఏదైతే పోలవరాన్ని సోమవారాన్ని పోలవరంగా పెట్టుకుని ప్రతి సోమవారం దాన్ని మానిటర్ చేసి రివ్యూ చేసి ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం అండదండ లేకపోయినా సహాయ సహకారాలు లేకపోయినా కానీ 4,000 నుంచి 6,000 కోట్లు లోట బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం నుంచి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పెట్టి పోలవరాన్ని 73% కంప్లీట్ చేస్తే మిగిలిన 27% కంప్లీట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 4 ఏళ్లు సరిపోక ఇప్పుడు అంటే ఈ 4 ఏళ్లలో 19లో 20లో కంప్లీట్ చేస్తా అని, 20లో 21 అని, 21లో 22 అని, 22లో 23 అని, 23లో ఇప్పుడు కాదు 25లో కంప్లీట్ చేస్తామని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోయి ఒక్క రూపాయి కూడా పోలవరం కోసం ఖర్చు పెట్టకుండా పోలవరాన్ని మిగిలిన 26% కంప్లీట్ చేయడానికి చిత్తశుద్ధిని చూపకుండా 2020 ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రమాలు కొట్టుకుపోతే చంద్రబాబు నాయుడు కాసులు కక్కుర్తిపడి చేయడం వల్లనే డయాఫ్రమాలు కొట్టుకుపోయింది అని తమ ప్రభుత్వం వచ్చి 14 నెలల తర్వాత వచ్చిన వరదలకు కొట్టుకుపోయినటువంటి డయాఫ్రమ్ వాల్ని చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసి ప్రజలను మభ్యపెడటానికి ప్రయత్నించారే గాని పోలవరం మీద చిత్తశుద్ధితో రైతులకు నీళ్లు ఇవ్వాలంటే ఆశ ఆకాంక్షతో జగన్మోహన్ రెడ్డి గారు పని చేయకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి వస్తే పోలవరం ఆగిపోతుందని చెప్పారో దాన్ని ఆ మాట నిలబెట్టుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదండి. ఇక మూడో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అభివృద్ధి కుంటుపడుతుంది, అభివృద్ధి జరగదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి మాట నిజం చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని సమూలంగా నాశనం చేసేసి పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్ల దగ్గరికి వెళ్లి వాళ్ళని బతిమాలి వాళ్ళని ఒప్పించి మెప్పించి
అన్ని రకాల అలవెన్సెస్ వాళ్ళకి ఇచ్చి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకుంటే పెట్టుబడుల కోసం ఒక్క ప్రయత్నం కూడా చేయకుండా తీరా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పెట్టుబడులు మొత్తం వెనక పంపించేసి కొత్త పరిశ్రమలు రాకుండా చేసి ఈ రోజు అభివృద్ధి అట్టడుకు వెళ్ళిపోయింది అంటే దానికి ఒకే ఒక రుజువు ఏంటంటే దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల 1,00,00,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంచింది. అంటే ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు అవ్వచ్చు, వాళ్ళ ఎరియర్స్ అవ్వచ్చు, రియంబర్స్మెంట్స్ అవ్వచ్చు, కాంట్రాక్టులకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు అవ్వచ్చు, విద్యుత్ బకాయిలు అవ్వచ్చు, ఇలా అనేక రూపాల్లో 1,00,00,000 కోట్ల రూపాయల పెండింగ్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి అప్పులు పెట్టారు. ఇది కాకుండా అమరావతి దగ్గర నుంచి విశాఖపట్నం వరకు అన్ని ప్రభుత్వ భవనాలని తాకట్టు పెట్టి వేలాది కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి గోల్డ్ బాండ్స్ పెట్టి దాదాపు 5,00,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. ఇన్ని అప్పులు తీసుకొచ్చి ఈ రోజు అభివృద్ధి జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి జరిగితే ఇన్ని అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇన్ని బకాయిలు ఎందుకు ఉండాల్సి వచ్చింది, వీటన్నిటికీ సమాధానం చెప్పే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు అంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని అధోగతి పాలు చేశారని మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఒకవేళ నిజంగానే కనుక ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందింది అనుకుంటే కనుక మన రాష్ట్ర ఆర్థిక మంత్రి రాష్ట్రంలో నెలలో 2 రోజులుంటే మిగిలిన 28 రోజులు ఢిల్లీలో ఉంటున్నారంటే కేవలం అప్పుల వేట కోసం మాత్రం వెళ్తున్నారంటే రాష్ట్రంలో అభివృద్ధి లేక రాష్ట్రంలో ఆదాయం లేక మాత్రం ఇలా చేస్తున్నారని మనం గుర్తుపెట్టుకుంటే ఇకనైనా ఎన్నికల్లో అయినా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఏ ప్రభుత్వం గనక మనకుంటే మనము మన జనరేషన్స్ మన యువత బాగుపడతారు, ఉద్యోగాలు ఉపాధి వ్యాపారాలలో అభివృద్ధి చెందుతారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఆ విధంగా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది, కళకళలాడుతుంది అని ఆలోచించి సరి అయిన పార్టీకి కనుక మీరు ఓటు వేస్తేనే ఆంధ్ర రాష్ట్ర ప్రగతి బాగుపడుతుంది. లేకపోతే మాత్రం ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో అట్టడుగు రాష్ట్రంగా మిగిలిపోతుంది అనే విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలండి.